రైట్ ఇక నిన్నటి వరకు ధనిక దేశాలకే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చర్చలు ఇప్పుడు మన ఢిల్లీ గడ్డపైకి చేరాయి. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు భారత్ మండపం వేదికగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతోంది. గ్లోబల్ సౌత్ దేశాల్లోనే ఇలాంటి మెగా ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. ఇక ప్రపంచ ఏఐ టెక్ భవిష్యత్తును మార్చే సమ్మిట్ ఇదే అని అభిప్రాయపడుతున్నారు. గూగుల్ బాస్ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సృష్టికర్త శామ్ ఆల్ట్మాన్, ఆంథ్రోపిక్ నుంచి డారియో అమెడాయ్ వంటి టెక్ దిగ్గజాలంతా ఇప్పుడు ఢిల్లీ బాట పట్టనున్నారు. అందుకే ఈ ఏఐ సమ్మిట్ చాలా కీలకంగా మారింది. 100 దేశాల నుంచి దాదాపు 35,000 మంది ప్రతినిధులు, 15 మందికి పైగా దేశాధినేతలు ఈ సమ్మిట్ లో పాలు పంచుకుంటున్నారు. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే 3 సూత్రాల ఆధారంగా భారత్ ఈ సమ్మిట్ ను లీడ్ చేస్తోంది. ఇక ఈ సమ్మిట్ లో ప్రధానంగా 7 చక్రాస్ ఫార్ములా హైలైట్ గా నిలవబోతోంది. ఏఐ నైపుణ్యాలు పెంచడం, అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫలితాలు అందించడం, బాధ్యతాయుతమైన వినియోగంతో పాటు అగ్రి, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏఐని ఎలా ఉపయోగించాలని దానిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇక్కడ సిద్ధం కానుంది. అంతేకాదు 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ ఇచ్చేలా కేంద్రం భారీ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సమ్మిట్ పుణ్యమా అని ఢిల్లీలోని హోటల్ మార్కెట్ షేక్ అవుతోంది. ముఖ్యంగా భారత మండపం చుట్టుపక్కల ఉన్న 5 స్టార్ హోటల్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశాయి. తాజ్ ప్యాలెస్ లో ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రికి అక్షరాల 30 లక్షలు పలుకుతుంటే, ఒబేరాయ్లో లగ్జరీ సూట్ 25 లక్షలకు చేరింది. సామాన్య హోటళ్లలో కూడా గది దొరకాలంటే 50,000కు పైగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఢిల్లీ ఏఐ సమ్మిట్ భారత్ ను గ్లోబల్ టెక్ పవర్ హౌస్ గా నిలబెట్టబోతోంది.